గ్రామం ఆకుల నిర్మాణం అయితే సొసైటీకి వెళ్ళి మేము 140 సంచి అమ్మడం జరిగింది. అయితే సబ్సిడీ కూడా అడిగినాము. అడిగితే మీ ఎప్పటి కట్టయినా అందరికీ అందరి గురించి నాకు అవుతుంది అదే మీకు కట్టయినా అని చెప్పేసి మీకు డబ్బులు పంపించి అకౌంట్లో అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే మేము ఎక్కడికి కొంచెం చెప్తాం మేము అని చెప్పేసి రావడం కూడా జరిగింది. సెక్రటరీ మాట్లాడడం జరిగింది. ఆయనతో కొంచెం నోటి పెట్టుకోవడం కూడా జరిగింది. అయితే బాగోదు, ఇది మంచిగా ఉండదు. మాకు ఎప్పుడైతే ఓటీపీ కోసం అడిగారో అప్పుడు మేము చెప్పాలన్నమాట. మీకు ఇంత అమౌంట్ కట్ అవుతుంది, మీరు అడ్డుబాటు అవుతుంది అని చెప్పాలి. అలా చెప్పకుండా 10 క్వింటాలు 40 కిలోలు కట్ చేయడం జరిగింది. 141 సంచికి 10 క్వింటాల 40 కిలోలు కట్ చేయడం జరిగింది. ఇది చాలా రైతుకు చాలా ఇబ్బందికరమైంది. 10 క్వింటాలు అంటే మామూలు విషయం కాదు. ఎవరికైనా 2 ఎకరాలు ఉన్నా 3 ఎకరాలు ఉన్నా 5 గుంటలు ఉన్నా ప్రతి వారికి ఎలాగే జరగడం జరిగింది. క్వింటాలకు 3 కిలోలు 4 కిలోలు 5 కిలోలు అలా తీసుకోవడం జరిగింది. ఇది చాలా అన్యాయమైన విషయం. దీని గురించి ఖచ్చితంగా రైతులు ఏకం కావాలి. ఏకం అయితేనే లేకుండా జరుగుతుంది అని మాకు ఆలోచన వచ్చింది. మా వాళ్ళగా కూడా ఇంకా అందరికీ రావాలని చెప్పి మేము ఇక్కడ రావడం జరిగింది. ఇలా మాట్లాడడం ఇది ఖచ్చితంగా రైతులంతా ఏకమైతే ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఓకే అన్న. మన పేరు మాది బొప్పలపల్లి చక్రపల్లి మండలం. అయితే మాది 2 ఎకరాల పొలం లోపల 105 బస్తాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే సన్నాలు వేస్తే మీకు బోనస్ ఇస్తామని చెప్పి ఆశ పెట్టి మనిషిని అంటే రైతును నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఆడికి ప్రతి ఒక్క ప్రభుత్వం ఏమంటుందంటే నేను వచ్చిన తర్వాత రైతును రాజును చేస్తుంటుంది. ప్రతి ఒక్క ప్రభుత్వం అంతే చేస్తుంది. కానీ రైతును మాత్రం నిండా ముంచి కిందికి దొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రైతును పైకి తెచ్చే ప్రభుత్వం ఏది కూడా చేస్తలేదు. ఎందుకంటే ఇవన్నీ వచ్చేటప్పుడు ఇవన్నీ ఆశలు పెట్టి ఓట్లు వేసుకొని చెప్పి ఓటు బ్యాంక్ కోసమే వాడుకుంటారు తప్ప మరి రైతులకు చేసిన మేలేం లేదు. అంటే ఒక క్వింటల్ వెనుక వాళ్ళు గవర్నమెంట్ రేట్ ఏమి ఇస్తుందంటే 2150 2350 ఇట్లా ఇస్తుంది. మరి ఒక 50 కిలోల మందు బిస్ బస్తాకు ఎంత 2150 చేసారు. అంటే ఇంకో 50 కిలోల తరుగు మా రైతు నుంచే కొట్టేస్తున్నారు తప్ప రైతుకు మేలు చేసింది ఏం లేదు. అంటే వాళ్ళు చేసేది రెండింతలు అయితే రైతుకి ఇచ్చేది ఒక్కంత అయింది. అంటే మా పెట్టుబడి మందుల ఖర్చులు అన్ని పోగా కూడా మాకు రైతుకు మిగిలేదు ఏం లేదు. లాస్ట్కి అంటే ఇక పొట్ట కూడా లేని పరిస్థితి అయిపోతుంది. అంటే ఈ యొక్క నాయకులు ఇలాంటి వాగ్దానాలను చేసి మోసం చేసాడు తప్ప రైతులను పెద్ద చేసింది ఎక్కడ లేదు. అందుకని ఈ ఆవేదనతో మేము ఈ సొసైటీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బట్టలు తీసుకునేటప్పుడు ఒక ట్రక్ చిట్టి ఇస్తలేరు, ఒక ఆన్వాన్ ఇస్తారు, ఒక చిట్టి రాసి ఇస్తలేరు, ఏం కూడా ఇస్తలేరు. ఎందుకంటే మేము అడిగితే ఏమంటారంటే మీకు ఎందుకో మీకు పైసలు వస్తే సరిపోతాయి కదా అంటారు. పైసలు వచ్చిన తర్వాతనే మాకు అర్థమవుతుంది ఎన్ని కట్ అవుతున్నాయి ఏం కథ. అంతవరకు మాకు ఏం తెలుస్తలేదు. అందుకని ఈ ఆవేదనతో ఇక్కడ వచ్చి మీకు విన్నవిస్తాం.